ఇక ఏపీలో డోక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 50,000 నుంచి 1,00,000 వరకు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక 2025-26 నాటికి స్త్రీనిధి ద్వారా 5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డిజిటల్ ఫైనాన్స్ వైపు మహిళలను ప్రోత్సహించాలని, సిఐఎఫ్ రుణాలను స్త్రీనిధి ద్వారానే అందించాలని ఆయన చెప్పారు. ఇక విజయవాడలో జరిగిన స్త్రీనిధి మొదటి త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే 50,000 నుంచి 1,00,000 వరకు వారి అవసరాలకు అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో స్త్రీనిధి నిధులను వేరే వాటికి మళ్లించిన వ్యవహారంపై విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత 5 ఏళ్లలో స్త్రీనిధి రుణాలు దారిమళ్లినట్లు గుర్తించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇక డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో ఆయన మాట్లాడారు. కొందరు సిబ్బంది నిధులను దుర్వినియోగం చేశారని, ఇలాంటి చర్యలు పేద మహిళల అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో స్త్రీనిధి నిధుల మళ్లింపుపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానన్నారు. రాష్ట్ర స్థాయి కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు జరిగిన అవకతవకలను గుర్తించాలని, బాధ్యులైన అధికారులపై జిల్లా, మండల స్థాయిలో కేసులు నమోదు చేయాలన్నారు. ఇక స్త్రీనిధి కార్యకలాపాలను డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని, ఇందులో భాగంగానే స్త్రీనిధి రికవరీ యాప్ను ప్రారంభించామన్నారు. ఈ యాప్పై స్వయం సహాయక బృందాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా సభ్యులు తమ రుణ చెల్లింపులను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగనే సిఐఎఫ్ రుణాల మంజూరు, రికవరీ, పర్యవేక్షణను ఇకపై స్త్రీనిధి ద్వారానే చేయాలని మంత్రి పేర్కొన్నారు. సభ్యులు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే మంజూరు చేయాలన్నారు. ఇక స్త్రీనిధి మరింత పటిష్టంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి 15 రోజులకు స్త్రీనిధి పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామ సంఘం ఈ రుణాలను వినియోగించుకునే విధంగా చూడాలన్నారు.